హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక వన్ బ్యాటర్ 2 రెసిపీస్ చూపించడానికి వచ్చేసాను. అదేంటంటే మెంతి ఇడ్లీ, మెంతి దోశ అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఏంటి బాక్స్ పెట్టింది ఏమీ వేయట్లేదు అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మీకు ఒక 2 రెసిపీస్ చూపించడానికి వచ్చేసాను. అదేంటంటే వితౌట్ ఊరొత్తాలు అనమాట. మినపప్పు లేకుండానే ఇడ్లీ దోశ తయారు చేసుకోవడం చూపిస్తాను. అది ఎలాగంటే ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దానిలో కొంచెం మెంతులు వేస్తున్నాను అనమాట. దీన్ని బాగా వాష్ చేసేసుకుని వాటర్ వేసి నానబెట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, దీన్ని నేను బాగా వాష్ చేసేసుకున్నాను అనమాట నీట్గా. ఇప్పుడు మంచి వాటర్ వేసేసి దీనిలో సోక్ చేసుకుందాము 2 అవర్స్. వాటర్ వేసేసాను. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 2 అవర్స్ పక్కన పెట్టేసుకుందాము. చూసారా ఫ్రెండ్స్, బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసేసుకుందాము. గ్రైండర్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము మొత్తం పేస్ట్ లాగా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది బాగా మెత్తగా అయిపోయింది పేస్ట్ లాగా. దీన్ని తీసేసుకుని బాక్స్లో వేసేసుకుందాము. మనం ఇందాక దీంట్లో సాల్ట్ వేసుకోలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాం అనమాట. సాల్ట్ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుని ఒక 8 అవర్స్ దీన్ని రెస్ట్లో పెట్టేద్దాము. సాల్ట్ మిక్స్ చేస్తాను కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 8 అవర్స్ రెస్ట్లో పెట్టేద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఆఫ్టర్ 8 అవర్స్ ఇది ఫుల్ ఫార్మేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇడ్లీ ప్లేట్లో వేసుకొని ఇడ్లీలు దోశ రెడీ చేసుకుందాము. చూసారు కదా ఎంత సాఫ్ట్ స్ట్రక్చర్ వచ్చిందో కదా. ఇలా ఇడ్లీ ట్రే తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసేసి దోశ బ్యాటర్ ఉంది కదా, అది వేస్తాను అనమాట. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేసుకుందాము. బాగా కుక్ అవుతుంది అప్పుడు దోశ. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుంది కదా దోశ. చూసారు కదా ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో సెట్ వేసాను అనమాట. మళ్ళీ దీనిపైన లిడ్ పెట్టేసుకుందాము. ఫస్ట్ టైం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసింది కాబట్టి నెక్స్ట్ టైం పెద్ద ఆయిల్ అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తుంది కదా, మధ్యలో ఇలా హోల్సేల్స్గా. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ మెంతి ఇడ్లీ మెంతి దోశ రెడీ అయిపోయింది. దీన్ని నేను అల్లం చట్నీ టమాటో చట్నీ తీసుకున్నాను అనమాట. కొంచెం స్పైసీ చట్నీస్ ఉంటే బాగుంటుందని. మీకు నచ్చినట్టుగా మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ ప్రొవైడ్ అవర్ కామెంట్స్. థ్యాంక్ యూ, బై, హ్యావ్ ఎ గుడ్ డే. Every week Tuesday we publish cooking videos. Every week Friday we publish cooking videos. Every week Sunday we publish cooking videos.